హాయ్ సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గుడ్. నమస్తే సార్. నమస్కారం అమ్మా. బాగున్నారు సార్? గుడ్. ఆగస్టు 15 అవుతానే మీటింగ్ అవుతానే మీతో చేస్తున్నాం. ఒక సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యింది సార్. ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకున్నాను సార్. అంటే నేను డిఆర్డిఏలో పనిచేస్తున్నాను. అంటే చిన్నగా ఒక 5 మందితో ఇటుకలు మట్టి ఇటుకలు తయారు చేసి వాటిని కాల్చి అమ్ముకుంటాను సార్. ఎక్కడ అమ్ముతామన్నారు? మాది అన్నమయ్య జిల్లా రామచంద్రం మండలం సార్. అన్నమయ్య జిల్లాలో దీనివల్ల ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? సార్ నేను 1 ఇయర్ పైన స్టార్ట్ చేసి, కాకపోతే చాలా దీనివల్ల నేను ప్రయాణాల వల్ల చాలానే ఇబ్బందులు ఫేస్ చేశాను. కాకపోతే చాలా ఖర్చు వచ్చేది. ఆపేద్దామనే మూమెంట్లో మనకి శ్రీశక్తి ఇది రావడం వల్ల నాకు మంత్లీ ఒక 6,900 రూపీస్ నాకు సేవ్ అవుతుంది. 6,900 రూపీస్ ఈ ఒక్క కార్యక్రమం వల్ల రావడానికి పోవడానికి నేను మెటీరియల్స్కి వెళ్ళాలి, చుట్టుపక్కల నా బిజినెస్ నేను డెవలప్ చేసుకోవడానికి వెళ్ళాలి, బయట నుంచి నేను వర్కర్స్ని తెచ్చుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ మొత్తం కలిసి? సార్ 4 మెంబర్స్ ఉంటాము సార్. 2 బాబులు నాకు. 2 బాబులు. 2 బాబులు కాలు ఇచ్చి నాకు వర్క్ చేయడానికి సపోర్ట్ చేయాలన్నమాట. చిన్నప్పుడు పోలియో రావడం వల్ల ఇబ్బంది పడ్డాను. పెన్షన్ డబ్బులు అలా పెట్టుకొని ఆర్థికంగా నేను నిలబడడానికి కొన్ని పరిస్థితుల్లో డ్వాక్రా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేను ఒక 100 మంది మహిళలతో కూడా చెప్పుకుంటాను. నేను నువ్వేం చదువుకున్నావు అమ్మా? బీఈడీ చేశాను సార్. బీఈడీ చేశాను సార్. ఎక్కడమ్మా? ఏ ఊరిది మీది? సార్ అన్నమయ్య జిల్లా రామచంద్రం మండలం సార్. చంపకూరు పంచాయతీ మాది. శ్రీవాణి ఎస్ఎస్జి సార్ నాది. 2002లోనే స్టార్ట్ అయింది. నువ్వు ఒకటే చేసావా లేకుంటే కొంతమంది కలిసి చేశారా? లేదు సార్, నా సంఘంలో ఈ మైక్రో ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసింది నేను. నాతో పాటు ఇంకా 5 మందికి 10 మందికి నేను జాబ్ ఉపాధి కల్పిస్తున్నాను. ఒకదాన్నే స్టార్ట్ చేస్తాను. ఓకే మరి ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టి అతనికి? సార్ స్టార్ట్ 2 లక్షలు వచ్చి నేను లీజ్కి ల్యాండ్ తీసుకున్నాను సార్. తర్వాత బ్యాంక్ లింకేజ్ 2 lakhs తీసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేశాను సార్. మొత్తం కలిసి 2 లక్షలు 4 లక్షల రూపాయలతో స్టార్ట్ చేశాను. ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది? టర్న్ ఓవర్ వచ్చి మనకి 3 monthsకి ఒకసారి మనము ఇటుక సేల్ చేస్తాం సార్. మనం కోసి ఆరబెట్టి ఎండబెట్టుకొని అమ్మాలి. 3 monthsకి వన్స్ వచ్చి నాకు 1,60,000 1,50,000 నేను సేల్ చేస్తాను సార్. 1,50,000. అందులో మన ఖర్చులంతా పోను మనకి 3 months వన్స్ వచ్చి నాకు 30,000 ఇన్కమ్ వస్తుంది. 30,000 నీకు 3 నెలలుగా? 3 నెలలకు ఒకసారి 30,000 వస్తుంది. 3 నెలలకు ఒకసారి 30,000 వస్తుంది. నీకు మనుషులు అందరూ కూడా ఖర్చుకి ఇచ్చిన తర్వాత అంతా పోను. ఒక ఇటుకు వచ్చి 7 రూపీస్కి అమ్ముతున్నాను సార్. దాంట్లో 5 రూపీస్ మనకి ఖర్చులు వెళ్ళిపోతాయి. 2 రూపీస్ మాత్రమే మనకి సేవింగ్. మార్కెటింగ్ ప్రాబ్లం లేదా? ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు 10,000 అంటే సంవత్సరానికి 1.2 లక్షలు సంపాదించగలుగుతావు నికరంగా. అవును సార్. ఇంకా నువ్వు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. అవును సార్. ఇంకా ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఇంకొక 40 మంది 50 మంది నేను వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ప్రభుత్వం వల్ల నీకు పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం వచ్చింది, ఫ్రీ గ్యాస్ తీసుకున్నాను. దాంతోపాటు నేను ఈ డ్వాక్రా నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా 4 lakhs నేను అప్పు తీసుకోగలిగాను. దాంతో చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కలిసి నీకు ఒక ఖర్చులు ఎంత అవుతున్నాయమ్మా? ఇంటి ఖర్చులా సార్? ఖర్చులు అంటే నెలకు వచ్చి అన్ని ఖర్చులు ఒక 10,000-12,000 వస్తుంది సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? మా ఆయన, నేను, పిల్లలు సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? తను వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయం ఎంత ఉంది? భూమి లేదు సార్, కౌంట్ తీసుకొచ్చేస్తాను. అది మా ఆయన కూడా ఈ పనిలోనే నీకు సహాయం చేస్తే ఏమవుతుంది? ఇటుకలు చేస్తారు సార్, అప్పుడప్పుడు చేస్తారు. తను పని అట్లా కాదు, ఇంకా అక్కడ నిలిపేసి ఈ పనిలోనే చేస్తే స్కేలింగ్ చేయొచ్చు కదా మీరు ఎక్కువగా. నా డ్వాక్రా వాళ్ళు నేను నాతోనే చేసుకోవాలి, ఇది పూర్తిగా నాది అనిపించుకోవాలి.
కాబట్టి భర్తను కూడా కాకుండా నువ్వే చేసుకుంటే నేనే నీకు సాటిస్ఫాక్షన్. అవును సార్. దట్స్ గుడ్. మళ్ళీ భర్త వచ్చాడంటే డైల్యూట్ అవుతుంది. అది వేరే అయిపోతుంది సార్, మళ్ళీ అక్కడ ఇది కనిపిస్తుంది. అది ఫ్యామిలీ అవుతుంది, ఇది డాక్రా సంఘం అవుతుంది. గుడ్, మంచి స్ఫూర్తి. ఇప్పుడు డాక్రా సంఘాలు మీ ఊర్లో మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా పనులు చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఎవరు చేస్తున్నారు? మా వివో వచ్చి చంబకూరు వివో సార్ నాది. మా వివోలో వచ్చి బేకరీ పెట్టి రన్ చేస్తున్నారు. తర్వాత వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, చింతపండు వ్యాపారం చేయడం కానీ చపాతీ చేసి అమ్మడం, ఇలా చాలా మంది చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము ఎంటర్ప్రెన్యూర్గా మహిళలను చాలానే డెవలప్ చేశారు సార్ మా మండలంలో. ఇప్పుడు నేను స్వయం ఏపీ అనే బ్రాండ్ పెట్టాను, కామన్ బ్రాండ్, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అమ్మడానికి. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మీరు? స్వయం ఏపీ బ్రాండ్ సార్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే మేము పెద్ద వాళ్ళతో పోటీ పడలేం, చిన్నగా మేము డెవలప్ అవుతున్నాం కాబట్టి, మాకు మేమే అనుకొని మేము నిలబడుతున్నాం కాబట్టి ఇలాంటి స్కీమ్స్ మాకు చాలా బాగా ఉపయోగపడతాయి సార్. నీకు ఒక నమ్మకం వచ్చిందా ఇప్పుడు? అన్నిటిపైన ఒక నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చిందా? చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. నీ పేరేంటమ్మా? ఇందుమంది సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? సార్ నా పేరు బి భానుప్రియ. నేను అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాను. అయితే గత సంవత్సరం మునుపటికి అయితే నేను కాలేజ్ నుంచి 20 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటూ కాలేజ్కి వెళ్ళేదాన్ని. హాస్టల్ నుంచి సర్వీస్ స్కీమ్ వల్ల మేము రోజువారీ 20 రూపాయల ఛార్జీకి బదులు మేము చాలా లబ్ధి పొందాం సార్. నెలకి 500 చొప్పున ఖర్చు అయ్యేవి మేము సేవ్ చేసుకుంటున్నాం. సరే మధ్యలో పాడేరు మండలంలోని చాలా మారుమూల ప్రాంతాలలో డోలు మూతలు లాంటివి అయ్యాయి. మీ ప్రభుత్వం వచ్చాక, మీ పాలన వచ్చాక రోడ్లు వచ్చాయి. ఇంకా రోడ్లు వచ్చాక ఫ్రీ బస్సులు పెట్టారు. దానివల్ల మేము చాలా సంతోషిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా పాడేరులో చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, అవి చూడడానికి కూడా చాలామంది ఫ్రీ బస్సుల్లో వస్తున్నారు. వాటికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీ ఆలోచన పాడేరు కానీ అరకు కానీ ఒక సుందరమైన ప్రదేశం. నువ్వేం చదువుకున్నావు? ఎంఏ ట్రైబల్ స్టడీస్ సార్. పీజీ ఎంఏ ట్రైబల్ స్టడీస్. ఎంఏ ట్రైబల్ స్టడీస్ చేసావు. అక్కడ చదువుకున్నావు కాబట్టి, చదువుకున్న మహిళగా ఆ ప్రాంతం అభివృద్ధి కావాలి, మీ అందరికీ ఉపాధి రావాలంటే ఏం చేయాలి? మీరు పెట్టే స్కీములు బట్టి మేము కొంచెం డెవలప్ అవుతున్నాం. అలాగే మేము కూడా వాటిని అనుసరిస్తూ మేము కూడా డెవలప్ అవ్వాలని. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారమ్మా? నలుగురు సార్. అమ్మ, నాన్న, అన్నయ్య, నేను. అమ్మ, నాన్న, అన్నయ్య. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య డైట్ కంప్లీట్ అయింది సార్. డైట్ కంప్లీట్ చేశాడు. నువ్వు ఎంఏ ట్రైబల్ దీనికి చేస్తావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న వ్యవసాయమేనా? వ్యవసాయం. అమ్మ ఆశా వర్కర్ సార్, నాన్న అగ్రికల్చర్. ఏం చేస్తారు వ్యవసాయం? వరి, కాఫీ, మిరియాలు, పసుపు పంట. ఇప్పుడు కాఫీ, మిరియాలు ఈ పంటల్లో ఏమాత్రం సంపాదించగలుగుతున్నాం? మిరియాలకి అయితే సుమారు 1,50,000 వరకు వస్తుంది. కాఫీకి అయితే 50,000 వరకు వస్తుంది సార్. పసుపుకి అయితే 30,000 వరకు వస్తుంది సార్. 30,000 మొత్తం కలిసి సంవత్సరానికి ఎంత సంపాదించగలుగుతాం? 1,80,000. ఇప్పుడు మీకు అక్కడంతా కూడా ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఒక పక్క కాఫీ, ఒక పక్క మిరియాలు, ఒక పక్క ప్రకృతి సేద్యం, ఇవన్నీ ఉంటాయి. అదే మరి టూరిజం ప్రపంచంతో వస్తారు, ప్రశాంతమైన వాతావరణం. అదే మరి ట్రైబల్ నాగరికత చూడాలని, ట్రైబల్తో కలిసి ఉండాలని, ఇవన్నీ కూడా వస్తారు. అది వచ్చినప్పుడు ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది? అల్టిమేట్గా మీ ఆదాయం పెరగాలి కదా సార్. మా వరకు మేము పంటలు పండిస్తున్నాం సార్. అయితే మధ్యవర్తులు అంటే దళారులు ఉన్నారు కదా సార్. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇంకా పెద్దగా రేట్లలో అమ్ముకుంటున్నారు. మాకు చిన్నగానే బేరాలు లాంటివి వాడుతున్నారు కాబట్టి వాటి వల్ల మాకు ఉపయోగం కలుగుతుంది. ఇప్పుడు దానికి మీరు కూడా బ్రాండ్ చేయొచ్చు కదా. కొంత ఎంఎస్ఎంఈలు పెట్టమన్నాం, స్వయం బ్రాండ్ పెట్టాం, స్వయం సహాయ సంఘాలు కూడా పెట్టాం. అందులో మీరు ఉపయోగించుకుంటే పెరుగుతుంది కదా, ఇవన్నీ పెరుగుతాయి కదా. అవును సార్.
అవి అవి ఎక్కడ మిస్ అవుతున్నారు? ఇవన్నీ వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోకుండా ఎక్కడ ఉపయోగపడుతుంది? సార్ ఐటీడీఏ తరఫున కొన్ని పెడుతున్నారు, కాఫీవి, పసుపు, ఇంకా మిరియాలు లాంటివి. వాటికి మేము కొన్ని స్కీముల ద్వారా సొంతంగా పెట్టుకుంటున్నాం సార్. వాటి వల్ల మేము లబ్ధి పొందుతున్నాము. నా ఉద్దేశం ఏంటంటే మీ ఆదాయం పెరగాలి, అవును. మీలో కూడా బాగా ఆలోచన విధానం పెరగాలి. చదువుకున్న పిల్లలంతా కూడా ఒక ప్రభావితం చేసే విధంగా ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇస్తున్నాం, కొంతవరకు సహకరిస్తున్నాం. అవును సార్. అట్లా కాకుండా శాశ్వతంగా పైకి రావాలంటే మీరు ఆదాయంగా అందరికంటే ఎక్కువ సంపాదించి తలసరి ఆదాయం పెరగాలి. ఆలోచించండి మహాన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.